మేష రాశి వారు ఈ వారం అనుకున్న కార్యక్రమాలు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా అధిగమించి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందే ఆహ్వానాలు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొనే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ముఖ్యంగా ఎవరైతే మేషరాశి వారు చేస్తారో అవి ఈ వారం సానుకూలమయ్యే అవకాశం అధికంగా ఉంది. ఆర్థిక పరంగా చూస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఎంతో కాలంగా రావలసిన డబ్బు చేతికందే అవకాశం కూడా ఉంది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు వీరి అంచనాలకు ఆలోచనలకు తగినట్టుగానే మసులుకుంటారు, అలాగే సహకరిస్తారని కూడా చెప్పవచ్చు. ఇక వివాహాది శుభకార్యాల ప్రస్తావనతో కుటుంబంలో అంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ఒక తుది నిర్ణయం తీసుకుంటారు. వాహన యోగ సూచనలు కూడా ఈ వారం ఈ రాశి వారికి కాస్త అధికంగా ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. నూతన పెట్టుబడులు కూడా చేతికందుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే తమ శక్తి సామర్థ్యాలను ఈ వారం వీరు చాటుకుంటారు. ఉద్యోగ జీవితాన్ని కూడా ఏదో ఒక విధంగా చక్కదిద్దుకుంటారు. వైద్య, క్రీడ, పారిశ్రామిక రంగం వారికి కూడా పరిస్థితులు క్రమేపీ అనుకూలిస్తాయి. టెక్నికల్ రంగం వారు ఎవరైతే మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తారో అటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయనే చెప్పవచ్చు. మహిళలకు ముఖ్యంగా మానసిక ప్రశాంతత చేకూరుతుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన మంగళ, బుధ, గురువారాల్లో ప్రయాణాలు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. ఇంటా బయట ఒత్తిడి కూడా కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇకపోతే పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ వారమంతా కూడా సూర్య భగవానుని యొక్క ఆరాధన చేస్తూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది.